కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలకు రావాలని వామపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన ఆపరేషన్ కగార్ మహాధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు, వామపక్ష నేతలు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న కోట్లాది విలువైన వనరులను బహుళజాతి కంపెనీలకు, కార్పొరేటర్లకు దోచిపెట్టడం కోసం ఆదివాసీలపై యుద్ధం చేయటం సమంజసం కాదన్నారు. అతి క్రూరమైన మారణకాండ కొనసాగిస్తూ వారికి మద్దతుగా ఉన్న ఉద్యమకారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న హత్యాకాండను నిలదీయటానికి వామపక్షాలన్నీ ముందుకు రావాల్సిందిగా కోరారు. ఆ వృత్తి ఫెడరేషన్ పెడితే ఆ ఫెడరేషన్ ద్వారా వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రభుత్వం కొంత సహాయంగా నిలబడుతుంది ఆ ఫెడరేషన్ ద్వారా అని అనుకున్నారు కానీ వాళ్ళ ఫెడరేషన్లు బలహీనపడిపోయి మనం ఇబ్బందుల పాలైంది. అది మనకున్న ఈ సమస్య. ఇవాళ మనకు వృత్తులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సహాయం అవసరం ఉంటుంది. కొందరికి ముడిసరుకులు కావాలి, కొందరికి ఇతర వృత్తులు చొరబడకుండా, పరిశ్రమలు చొరబడకుండా రక్షణ కల్పించాలి. ఇవి రెండేగాక మూడోది చాలా ముఖ్యమైందంటే మనం చేసుకునే వ్యాపారానికి కొంత అవకాశాలు పెంచాలి. ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు చర్చలు చేసి భారతదేశం యొక్క సమగ్రతని, మరి రాజ్యాంగాన్ని మనం కాపాడుతూ ఇప్పుడు రావటం జరిగింది. అందువల్ల ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే నక్సలైట్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారో, చర్చలకు పిలిచి మీరు ఈ సమస్యను పరిష్కారం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది. అంతేగాని నక్సలైట్లని భౌతికంగా చంపటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు. నక్సలైట్ల సిద్ధాంతాన్ని మనం మార్చకపోతే వారిని చంపినంత